నమ్మితే ప్రాణమైనా ఇస్తాం అంటారు, కానీ ప్రాణం ఇవ్వక్కర్లేదు. ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు. ఈ జీవితం నీదే. నిన్ను వేలెత్తి చూపించేవాడెవ్వడు ఒక పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే నీకు నచ్చినట్లు బ్రతుకు. అది కష్టమైన, సుఖమైన, బాధ అయినా, సంతోషమైన, ఆనందమైన. ఎందుకంటే ఈ జీవితం నీది కాబట్టి. నువ్వు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, ఎంత ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నా, ఆ స్థితిగతుల వెనుక ఉన్నా నీవు ఒక మనిషివి అని మర్చిపోకు మిత్రమా. సాటి మనిషిని గౌరవించకపోయినా పర్లేదు, కనీసం మనిషి అని గుర్తుంచుకో మిత్రమా. జీవితంలో చాలా అనుభవాలు వస్తాయి. వాటిని తెలుసుకొని నేర్చుకునే సరికే జీవితం అయిపోతుంది. చనిపోయి మళ్ళీ పుట్టిన తర్వాత మొదటి నుండి మళ్ళీ మొదలు నేర్చుకోవడం. మంచి చెప్పేవాడు ఎప్పుడు పక్కనే ఉండడు. చెడు చెయ్యాలి అనుకునేవాడు ఎప్పుడు ఎక్కువగా దూరంగా ఉండడు. నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతోమంది నన్ను వదిలి వెళ్ళినా, నా మీద నమ్మకం లేకపోయినా, పాపం నాకు తోడుగా ఇన్నాళ్ళు నాతో ఉంది ఎవరో తెలుసా? నా దరిద్రం. ఎప్పుడు మనం చూపించే కోపంలో ప్రేమ ఉన్నప్పుడు ఒక్కోసారి మన మౌనంలో కూడా ప్రేమే ఉంటుంది. చూసే ప్రతి అమ్మాయి ప్రేమికురాలు అవ్వలేదు. ప్రేమించే ప్రతి అమ్మాయి భార్య కాలేదు. భార్య అయిన ప్రతి అమ్మాయి అమ్మ అవుతుంది ఏమో, కానీ అమ్మలా ప్రేమని ఇవ్వలేదు. పరుగులు పెట్టే ప్రపంచానికి, స్వార్థంతో బతికే జనానికి, రేపటి గురించి భయపెట్టే ఆలోచనలకి ఈ రోజుకి సెలవు చెప్పాలి. ఆవేశంలో మాట్లాడకూడదు, ఆలోచించి మాట్లాడే అని చెప్పేవాడు కూడా కోపం వస్తే బూతులే మాట్లాడతాడు, మంత్రాలు కాదు. ఈ రోజుకి ముగిసింది అనుకోవడం, రేపటి కోసం ఎదురు చూడటం, ఇదే జీవితం. నా సొంత కాళ్ళ మీద నేను పైకి వచ్చాను అని, కానీ ఎవడి అవసరం లేకుండా ఎవడు పైకి రాలేడు అనేది నిజం. సమస్యలకు భయపడి దూరంగా వెళ్తే, వెళ్ళిన చోట కూడా సమస్య ఎదురైతే, సమస్యలు లేని జీవితం, ప్రదేశాలు ఉండవు. అందుకే వాటిని ఎదిరించి జయించి ముందుకు వెళ్ళడమే. మన ప్రేమ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మన ప్రేమ ఎవరిని బాధ పెట్టకూడదు. మన ప్రేమ ఎవ్వరికి విసుగు అనిపించకూడదు. మన ప్రేమ ఎవ్వరికి భారం అవ్వకూడదు. మన ప్రేమ నమ్మకం లేనిది అవ్వకూడదు. ఇద్దరి మనసుల మధ్య ప్రేమ బంధం కన్నా 2 కుటుంబాలు కలిసి చేసిన పెళ్లి బంధం గొప్పది. ఎందుకో తెలుసా? ప్రేమలో గొడవలొస్తే దూరం పెట్టవచ్చు. అదే పెళ్లి అయితే నచ్చకున్నా కాపురం చేయాల్సిందే. ఒక కొడుకు తన తండ్రి గురించి ఎలా ఆలోచించాడో వినండి. నువ్వు కోపంగా మాట్లాడుతుంటే ప్రశాంతతే తెలియదనుకున్నా నాన్న, కల్లెర చేస్తుంటే నీది కఠిన హృదయం అనుకున్నా, మౌనంగా నువ్వుంటే మాటలే నీకు ఇష్టం లేవనుకున్నా, నాకు ఆజ్ఞలు వేస్తుంటే నేను బానిసగా బాధపడ్డాను నాన్న. నాకిప్పుడే తెలుస్తుంది వీటన్నిటికీ మూల సూత్రం ఒకటి ఉందని. అదే మా పైన అమిత ప్రేమని, మా బాగు కోసం, మా భవిత కోసం ఆరాటమని.